మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను వినయ విధేరామ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో అశేషమైన అభిమానుల మధ్య చాలా అట్టహాసంగా నిర్వహించారు. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత నటిస్తున్న సినిమా కావడం, అలాగే మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో రాబోతుండటంతో అందరూ ఈ సినిమాపై ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మెగాస్టార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమా ట్రైలర్ ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ విడుదల చేశారు. ఆ తర్వాత హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ వేడుకొచ్చిన కేటీఆర్ గారికి గ్రాండ్ వెల్కమ్. కేసీఆర్ గారి విజన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలనే తపనతో ఉంటారు. ఆయన గొప్ప నాయకుడు అంటూ కేటీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నాన్న నా కోసం వచ్చారు. ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సినిమా కథ నేను 4 ఏళ్ల క్రితమే విన్నాను. బోయపాటి గారు ఒక లైన్ చెప్పారు, వెంటనే సినిమా తీస్తారని అనుకున్నా, కానీ అలా కాకుండా ఆయన ఎంతో కష్టపడి అభిమానులందరికీ నచ్చే విధంగా సినిమా తీయాలని ఆలోచించి రాసిన కథ ఇది. వ్యక్తిగతంగా ఆయన గురించి చెప్పాలంటే నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అత్యంత క్రమశిక్షణతో కూడిన సెట్ నేను బోయపాటి గారి సినిమాలోనే చూశాను. ప్రతి హీరో ఒక్కసారైనా బోయపాటి గారితో పనిచేయాలనేదే నా కోరిక. ఆయనతో పనిచేస్తే ఆ కిక్కే వేరు. అంత గొప్ప వ్యక్తి. ఇక దేవిశ్రీ ప్రసాద్ క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడు. భారీ సినిమాలని బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు దానయ్య గారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఈ మధ్య జనసేన పార్టీకి గుర్తొచ్చిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ మధ్య ఎవరో జ్యూస్లు గానీ కాఫీలు గానీ తాగట్లేదు, అందరూ టీనే తాగుతున్నారు. మనస్ఫూర్తిగా ఈ చిన్న టీకా పెద్ద పని సృష్టిస్తుందని నమ్ముతున్నాను. మా బాబాయ్ అన్నీ వదిలేసి ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరి కోసం యుద్ధం చేస్తుంటే ఓ పక్కన ఆనందంగా ఉన్నా అంత కష్టపడుతున్నారనే బాధ కూడా ఉంది. కానీ మా బాధ కంటే ఇతరుల బాధలు తీర్చి ఓ వ్యక్తి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.